రొటేరియన్ ముమ్మిడి సత్యనారాయణ గారు ఈ సంవత్సరం క్లబ్ చేపట్టిన దాదాపు ప్రతి సేవా కార్యక్రమంలో తన ముద్రని స్పష్టంగా వేశారు. వాటర్ ప్లాంట్ ఏర్పాటు, శ్మశాన వాటిక అభివృద్ధి, పాఠశాల అభివృద్ధి పనులు, గొడుగుల పంపిణీ, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు వంటి అనేక ప్రాజెక్టుల్లో ముందుండి బాధ్యతలు నిర్వహించారు. కళ్యాణం కాన్ఫరెన్స్ ఏర్పాట్లలో కీలక పాత్ర పోషించి కార్యక్రమ విజయానికి తోడ్పడ్డారు. క్లబ్కి అవసరమైన నిర్మాణ, సాంకేతిక, నిర్వహణ సంబంధిత పనులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సహకరించారు. గిఫ్ట్ ప్యాకింగ్ నుంచి భారీ ప్రాజెక్టుల అమలు వరకు ఏ పని చిన్నది పెద్దది అనే తేడా లేకుండా పాల్గొన్నారు. సభ్యులను సమావేశాలకు, సేవా కార్యక్రమాలకు సమన్వయం చేయడంలో చురుకుగా వ్యవహరించారు. మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో తన సిబ్బందిని కూడా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి నాయకత్వాన్ని ప్రదర్శించారు. తన కుమారుడు శ్రీమంతును సేవా కార్యక్రమాల్లో భాగస్వామిని చేసి సేవా విలువలను తదుపరి తరానికి అందించారు. దుమ్ములపేటలో రోటరీ దత్తత పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో విశేష కృషి చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు. సతీమణి కాశీ అనంతలక్ష్మి గారిని కూడా రోటరీ కుటుంబంలో భాగస్వామిని చేసి సేవని కుటుంబ సంస్కృతిగా మలిచారు. ప్రతి నెల జిల్లా సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ రోటరీ పట్ల తన నిబద్ధతని చాటుకున్నారు. సేవ అవసరమైన ప్రతిసారి ముందుగా స్పందిస్తూ క్లబ్కి నమ్మకమైన సహచరుడిగా నిలిచారు. రోటరీని ఒక హోదాగా కాకుండా, బాధ్యతగా, ఒక సంస్థగా కాకుండా కుటుంబంగా భావిస్తూ సేవలందిస్తున్నారు. సేవ పిలిస్తే ముందుండే చేయిగా, బాధ్యతొస్తే వెనకడుగు వేయని మనసుగా, రోటరీని జీవితంలో భాగంగా మలుచుకున్న అంకిత భావ సభ్యుడిగా రొటేరియన్ ముమ్మిడి సత్యనారాయణ గారు మన క్లబ్కి బలమైన ఆధారంగా నిలిచారు.